హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి డీలిమిటేషన్కి సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఫస్ట్ మీటింగ్ తమిళనాడులో జరిగింది. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ అధ్యక్షతన. సో #ఫెయిర్ డీలిమిటేషన్ అనే ఒక నినాదంతో మీటింగ్ని క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ ఈ డీలిమిటేషన్ సంబంధించినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీ ఒక రిజల్యూషన్ని పాస్ చేసింది. ఆ రిజల్యూషన్లో ప్రధానంగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ షుడ్ బి ఫెయిర్ అండ్ ఓపెన్ అనేసి ఒక రిజల్యూషన్ అయితే పాస్ చేశారు. అండ్ జాయింట్ యాక్షన్ కమిటీ అర్జ్ చేసింది ఏంటంటే యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ ఫార్వర్డ్ చేసేటప్పుడు చాలా కుదిరితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఒక 25 years 1971 పాపులేషన్ బేస్డ్గా ఇప్పుడు వరకు ఉన్నటువంటి లోక్సభ స్థానాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఫర్దర్గా ఇంకొక 25 years ఫ్రీ చేయగలిగితే బాగుంటుంది అనేసి జాయింట్ యాక్షన్ కమిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి వివిధ రాష్ట్రాల రాజకీయ పార్టీల ప్రతినిధులు అయితే అర్జ్ చేయడం అయితే జరిగింది. తర్వాత కోర్ కమిటీ ఆఫ్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ రాష్ట్రాలకు సంబంధించినటువంటి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఇప్పుడున్న పాపులేషన్ని బేస్ చేసుకుని కానీ చేయగలిగితే ఏ రాష్ట్రాలు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి ఈ రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళందరితో ఒక జాయింట్ యాక్షన్ కమిటీ ప్రైమ్ మినిస్టర్ని కలిసి వీళ్ళ కన్సర్న్స్ని ప్రైమ్ మినిస్టర్ ముందు పెట్టాలని ఒక ఆలోచనకి అయితే వచ్చే ప్రయత్నం చేశారు. అండ్ దీని డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో ప్రధానంగా జాయింట్ యాక్షన్ కమిటీ చెప్పేది ఏంటంటే ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో అండ్ చాలా ఓపెన్గా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందనేసి చెప్పే ప్రయత్నం చేశారు. అండ్ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ ఫార్వర్డ్ చేసే ప్రయత్నంలో భాగంగా ఆల్ స్టేక్ హోల్డర్స్ రైట్ ఫ్రమ్ స్టేట్ గవర్నమెంట్స్, పొలిటికల్ పార్టీస్, బీ ఇట్ రిజిస్టర్డ్ ఆర్ recognized political parties, apart from the political parties and state governments, డెమోక్రటిక్ సెటప్లో డెమోక్రటిక్ ప్రాసెస్ మొత్తంలో ఉండేటువంటి వివిధ రకాల స్టేక్ హోల్డర్స్ అందరి యొక్క కన్సల్టేషన్ మెకానిజం ముందు జరిపిన తర్వాతనే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్కి ఫర్దర్గా ముందుకెళ్లాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియాని ఒక రిక్వెస్ట్ చేయడం అయితే జరిగింది. తర్వాత ఏవైతే స్టేట్ గవర్నమెంట్స్, యూనియన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాలసీస్, పాపులేషన్ కంట్రోల్ అవనివ్వండి, పాపులేషన్ పాలసీస్ అవనివ్వండి, లేకపోతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైరెక్షన్స్ పాపులేషన్ కంట్రోల్ మెజర్లో భాగంగా ఇంప్లిమెంట్ చేసినటువంటి రాష్ట్రాలని ఇప్పుడు పాపులేషన్ తగ్గింది కాబట్టి వాటిని పీనలైజ్ చేయడం కరెక్ట్ కాదు అనేది మాత్రం సదరన్ స్టేట్స్తో పాటు పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిన ప్రతినిధులందరికీ చాలా క్లియర్ అండ్ కేటగారికల్గా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనే ప్రక్రియ ఏదైతే ఉందో అది ఫెడరలిజంని, డెమోక్రసీని అండ్ ఈక్వాలిటీని ప్రమోట్ చేసేలా ఉండాలి తప్ప అన్ఈక్వల్ మేనర్లో, అన్డెమోక్రటిక్ మేనర్లో, ఫెడరల్ స్ట్రక్చర్ ఫెడరల్ ప్రిన్సిపల్స్కి అగెనిస్ట్గా వెళ్తే మాత్రం బాగుండదు అనేసి మాత్రం జాయింట్ యాక్షన్ కమిటీ ఆఫ్ డీలిమిటేషన్ ఫస్ట్ మీటింగ్లో ఇన్కార్పొరేట్ చేసినటువంటి కొన్ని అంశాలు. అయితే ఈ జాయింట్ యాక్షన్ కమిటీలో పార్టిసిపేట్ చేసినటువంటి వాళ్ళలో తెలంగాణ నుంచి పార్టిసిపేట్ చేసినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, యాజ్ వెల్ యాజ్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు పార్టిసిపేట్ చేసే ప్రయత్నం చేశారు. అండ్ రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ చేయగలిగితే ఎమ్మెల్యేల కాన్స్టిట్యున్సీ వరకు చేయండి తప్ప ఎంపీల కాన్స్టిట్యున్సీ చేయొద్దు, ఎందుకంటే ఎమ్మెల్యేలు పబ్లిక్ దగ్గరగా ఉంటారని చెప్పమాట బోత్ రేవంత్ రెడ్డి గారు యాజ్ వెల్ యాజ్ కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం చేశారు. రేవంత్ రెడ్డి గారు ఇంకొక స్టెప్ ముందుకేసేసి డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ చేయగలిగితే 1971లో ఇందిరాగాంధీ గారు అండ్ 2001లో వాజ్పేయి గారు ప్రధానిగా ఉండి పార్షియల్గా డీలిమిటేషన్ ఎలా చేశారో, అంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచకుండా రీఅడ్జస్ట్మెంట్ ఎలా చేశారో అలా చేయగలిగితే బాగుంటుందనేసి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సలహా ఇచ్చే ప్రయత్నం చేశారు. అండ్ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ ఇంపార్షియల్గా లేకపోతే బయాస్డ్ మేనర్లో చేయగలిగితే సౌత్ ఇప్పటికే నేషన్ బిల్డింగ్కి అద్భుతంగా కాంట్రిబ్యూట్ చేసింది. 36% ఆఫ్ ద నేషనల్ రెవెన్యూ మొత్తం సదరన్ స్టేట్స్ నుంచి వస్తుంది. బట్ ఇన్ రిటర్న్ సదరన్ స్టేట్స్కి వచ్చే చాలా తక్కువ ఉంది. సదరన్ స్టేట్స్ వెల్ఫేర్లో అవనివ్వండి, గవర్నెన్స్లో అవనివ్వండి, అన్ని రకాలుగా డెవలప్మెంట్లో అవనివ్వండి అన్ని రకాలుగా అగ్రగామిగా ఉంది. సో అగ్రగామిగా ఉన్నటువంటి రాష్ట్రాలని పీనలైజ్ చేయడం కరెక్ట్ కాదనే వాదన బోత్ రేవంత్ రెడ్డి గారు అండ్ కేటీఆర్ గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. తర్వాత కేటీఆర్ గారు మాట్లాడుతూ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఏదైతే ఉందో బీజేపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2024 ప్రకారము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పెరగాల్సిన అసెంబ్లీ స్థానాలు పెంచలేదు. సో బీజేపీ వాళ్ళు ఏదైతే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ఎవరికి అన్యాయం జరగదని బీజేపీ చెప్తున్నారో బీజేపీ మాటలు నమ్మేదానికి ఆస్కారం లేదు. ఎందుకు లేదు అంటే విభజన చట్టంలో ఉన్నటువంటి అంశం ఏదైతే ఉందో అసెంబ్లీ స్థానాలు బోత్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కి పెంచాలనేది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు పెంచలేదు. కానీ జమ్మూ కాశ్మీర్, అస్సాం, కొన్ని నార్త్ ఈస్ట్ రాష్ట్రాలకు పెంచే ప్రయత్నం చేశారు. కానీ తెలుగు రాష్ట్రాలకు అయితే విభజన చట్టంలో పొందుపరిచిన ఆ పార్లమెంట్ చేసిన చట్టంని ఇంప్లిమెంట్ చేసే దాంట్లో బీజేపీ 10-11 సంవత్సరాలుగా మిజరబుల్గా ఫెయిల్ అవుతుంది. సో మిజరబుల్గా తెలుగు రాష్ట్రాల పట్ల, దక్షిణాది పట్ల వివక్ష చూపేటువంటి బీజేపీ ఈ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని దక్షిణాదికి అనుకూలంగా లేకపోతే దక్షిణాదికి ఫెయిర్గా ఉండేలా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ క్యారీ ఫార్వర్డ్ చేస్తారనే నమ్మకం అయితే లేదనే అభిప్రాయాన్ని కేటీఆర్ గారు అయితే తెలియజేసే ప్రయత్నం చేశారు. అండ్ కేటీఆర్ గారు ఇంకో మాట చెప్పింది ఏంటంటే అక్కడ
డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని చేయగలిగితే ఎమ్మెల్యేల వరకు చేయగలిగితే బాగుంటుంది. అండ్ ఈ డీలిమిటేషన్ ఎంపీల డీలిమిటేషన్ని ఫర్దర్గా ఇంకా 25-30 years ఎక్స్టెండ్ చేస్తే బాగుంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. ఎమ్మెల్యేల వల్ల ఎందుకు అంటే రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజలకి దగ్గరగా ఉండేది ఎమ్మెల్యేలు, లోకల్ బాడీ ప్రతినిధులు. కాబట్టి ఏదైనా డీలిమిటేషన్ డెమోక్రాటిక్ స్ట్రెంథనింగ్ ప్రాసెస్ ఏదైనా చేయగలిగితే స్థానిక సంస్థలు తర్వాత ఎమ్మెల్యేలకు సంబంధించిన వాటి మీద చేస్తే బాగుంటుంది తప్ప ఎంపీలు అంటే దేశ స్థాయిలో చట్టాలు చేసే వాటికి పెద్దగా డీలిమిటేషన్ చేయాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు. ఇన్ కేస్ ఇప్పుడున్న జనాభా లెక్కల ప్రకారం కానీ డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని క్యారీ ఫార్వర్డ్ చేయగలిగితే మాత్రం ఖచ్చితంగా నెంబర్ ఆఫ్ పాపులేషన్ కంట్రోల్ మెజర్స్ని, పాపులేషన్ పాలసీని ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేసినటువంటి సదరన్ స్టేట్స్ మాత్రం ఘోరంగా దెబ్బతినేదానికి రిప్రజెంటేషన్ పరంగా పార్లమెంట్లో ఘోరంగా దెబ్బతినేదానికి ఆస్కారం ఉంటుంది. అండ్ ఎంతో కొంత నంబర్ ఉంటేనే పార్లమెంట్లో సదరన్ స్టేట్స్ యొక్క మాట వినే పరిస్థితిలో నంబర్ గేమ్ పరంగా ముందున్నటువంటి ఉత్తరాది రాష్ట్రాలు చేసే వినే పరిస్థితులు లేవు. ఒక్కసారిగా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ ముందుకు తీసుకెళ్ళగలిగి జనాభా లెక్కల ప్రకారం డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే ఖచ్చితంగా సౌత్ ఇండియా స్టేట్స్ యొక్క ఒక గోడు వినే నాదుడు కూడా పార్లమెంట్లో ఎవరు ఉండరు అనేది మాత్రం ఈ డీలిమిటేషన్ ఫెయిర్ డీలిమిటేషన్ మీటింగ్ అటెండ్ అయిన ప్రతి పొలిటికల్ పార్టీ నుంచి వచ్చినటువంటి కామన్ పాయింట్ ఇది. సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్లో రాష్ట్రాలకు అన్యాయం చేయకుండా ఫెడరల్ స్పిరిట్ యాజ్ వెల్ యాజ్ డెమోక్రటిక్ స్పిరిట్, ఈక్వాలిటీ దెబ్బతినకుండా చేయగలిగితే చేయండి. ఇఫ్ నాట్ చేయలేని పక్షంలో మాత్రం ఇంకొక 25-30 years ఫ్రీ చేయాలని వివిధ వర్గాల నుంచి వచ్చినటువంటి వాటిని ఫైనలైజ్ చేసి 25 years ఫర్దర్గా ఫ్రీ చేయాలని ఒక వాదన అయితే తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. చూడాలి. ఈ మీట్ అయితే ఒకటి బీజేపీకి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ డీలిమిటేషన్ ప్రక్రియ పరంగా ముందుకెళ్లాలని ఒక వాదనతో ఉంది. డీలిమిటేషన్ పరంగా ఆర్ఎస్ఎస్ ఇచ్చిన ఎజెండాతో ముందుకెళ్తుందనేసి ఇంకో వాదన ఉంది. నిన్న ఆర్ఎస్ఎస్ వాళ్ళు మాట్లాడుతూ డీలిమిటేషన్కి ఆర్ఎస్ఎస్కి ఎలాంటి సంబంధం లేదు, ఆర్ఎస్ఎస్ ఇలాంటి విషయాల్లో తలదూర్చదని చెప్పే క్లారిఫికేషన్ ఇచ్చే ప్రయత్నం చేసినప్పటికీ ఖచ్చితంగా ఉత్తర భారతదేశపు రాజకీయాలని వాటి యొక్క బలాన్ని ఇంకొంచెం పెంపొందించి దక్షిణాదిని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా మార్చే ప్రయత్నం జరుగుతుంది అనే అపోహ సౌత్ ఇండియా స్టేట్స్లో జనరల్గా ఉంది. ఇప్పటికే సౌత్ ఇండియన్ స్టేట్స్ అంటే ఉత్తరాది రాష్ట్రాలు ఉత్తరాది పొలిటికల్ లీడర్షిప్ కొంచెం చిన్నచూపు చూస్తుంది. అలొకేషన్ పరంగా చూసుకున్న దాని ఏమంటే రిప్రజెంటేషన్లో భాగస్వామ్యం చేయాలన్న ఏ రకంగా చూసినా సౌత్ ఇండియాకి కొంచెం డిస్క్రిమినేషన్ కొంత నార్త్ నుంచి ఉన్నట్టు మాట నిజం. సో డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ కానీ ఫెయిర్ మేనర్లో కానీ ముందుకు తీసుకెళ్ళకపోతే మాత్రం ఖచ్చితంగా సౌత్ ఇండియన్ రాష్ట్రాల యొక్క ప్రజల సమస్యలను కానీ లేకపోతే సౌత్ ఇండియన్ స్టేట్స్ ప్రజల యొక్క ఫెయిర్ రిప్రజెంటేషన్ పార్లమెంట్లో ఉండేదానికి ఆస్కారం లేదు. అండ్ పార్లమెంట్లో రిప్రజెంటేషన్ లేకుండా రాష్ట్రాల యొక్క గొంతుని పార్లమెంట్లో బీట్ లోక్సభ రాజ్యసభ రెండింటిలో కూడా గొంతు వినిపించేదానికి ఎంపీల నంబర్ ఉండేదానికి ఆస్కారం లేదు. ఎందుకంటే ఉత్తరాది నుంచి అమాంతంగా నంబర్ పెరిగిపోయి సదరన్ స్టేట్ నుంచి నంబర్ తగ్గిపోయిన తర్వాత అండ్ సదరన్ స్టేట్స్ కూడా ఏ స్టేట్స్ ఆ స్టేట్కి డిఫరెంట్ ఇంట్రెస్ట్లు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రాష్ట్రాల యొక్క గొంతుని చిన్నదిగా చేసే ప్రయత్నం అయితే డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ ద్వారా బీజేపీ చేసేదానికి పూనుకుంది. మరి చూడాలి, జాయింట్ యాక్షన్ కమిటీ పాస్ చేసినటువంటి రిజల్యూషన్ని బీజేపీ కన్సిడర్ చేస్తుందా, లేకపోతే బీజేపీ అన్డెమోక్రటిక్గా, అన్ఫెయిర్గా, బయాస్డ్ మేనర్లో చేసుకుంటూ ముందుకెళ్తుందా డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ అనేది చూడాలా. కానీ ఒకటి మాత్రం చాలా క్లియర్గా చెప్పగలను, డీలిమిటేషన్ ఎక్సర్సైజ్ని ఒక బయాస్డ్ మేనర్లో నాన్ డెమోక్రటిక్గా ఈక్వాలిటీని దెబ్బతీసేలాగా చేయగలిగితే మాత్రం డెఫినెట్గా సౌత్ ఇండియా నుంచి ఒక రకమైన రివోల్ట్ వచ్చేదానికి ఆస్కారం ఉంది అని మాత్రం చాలా క్లియర్గా చెప్పేదానికి మాత్రం ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ.